నీ ఏదెను తోటలో శీతకాలం, నీ జోడు కూడా ముట్టడానికి మేము పాత్రలము కాదు, నీ వస్త్రాలు కూడా ముట్టుకోవడానికి మేము పాత్రలము కాదు. అయ్యా, నువ్వెంతో భాగ్యం మాకు ఇచ్చావు గొప్ప దేవుడానికి స్తోత్ర. ఈ దినాన ప్రభువా, ఇదిగో మరి 23వ తారీఖు తండ్రి మంగళవారం దినాన ఈ జూలై నెలలో ప్రభువా, ఇదిగో నేను నీ సువార్త ప్రకటన చేయడానికి నేను అడ్డతీగల ప్రాంతాన్ని మేము నిల్చున్నాం. ఈ వాహనాన్ని స్వాతంత్రం ఇష్టపడి అందరూ కలిపి చక్కగా మీలాంటి యూనిఫామ్లా కుట్టించేసుకోవాలి. రకరకాల డ్రెస్సులా కాకుండా అటు వైట్ అండ్ వైట్ కానీ ఇదిగో మీకులాగా ఒక కలరు. సియోన్ గారు, మీ దగ్గర అది ఫ్లెక్స్ లేదండి? దేవుని యొక్క మహాకృపను బట్టి అడ్డతీగల మండలం సువార్తకు వెళ్ళడానికి ఒక 2 వెహికల్తో దైవజనులు మరియు సువార్తికులు అందరం బయలుదేరి వెళ్తున్నాం. ప్రార్థన చేయండి, సువార్త విషయంలో దేవుడు ఘనకార్యం చేసేటట్లు. ప్రైస్తలా. ఇగో షర్ట్ వేసుకో. మేము పాస్టర్ గారం యేసు ప్రభు కోసం చెప్పడానికి వచ్చాం. అమ్మా అరే ఇక్కడ బిస్కెట్ ఎంత అమ్ముతారు ఒకటిని? ఈ బిస్కెట్ దిగిపోతుంది. ఇక్కడ దిగిపోతుంది, చాలా దిగిపోయింది. అమ్మో దిగిపోయిందండి. అది ఎడ్జిలోంచి వెళ్ళిపోయారండి. చూసారా? అయ్యో లగదు చచ్చిపోదు. తండ్రి, ఇదిగో ఈ దినము మరోసారి ప్రాంతానికి స్వార్థ ప్రకటన గొప్ప కార్యము జరిగించండి. మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. ఈ స్వార్థ పరిసరంతా మీ సహాయం కోరుకుంటూ యేసు క్రీస్తుని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలన్నా కనీసం నాకు తెలిసి 40 కిలోమీటర్లు వెళ్తేనే కానీ సరైన వైద్యం కానీ మరొక అవకాశం లేదు. ఇలాంటి ప్రాంతం రావడానికి ప్రభు కృప చూపించాడు. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇలాంటి గ్రామ క్షమించి వేస్తాడు. మహారాజుకే, యేసు క్రీస్తు మహారాజుకే, రాజుల రాజు మెస్సయ్యకే, రానయ్యున్న మెస్సయ్యకే. అమ్మ, మీ పాపం పోవాలంటే, శాంతులతో వర్ధిల్లాలంటే యేసు క్రీస్తు మహారాజుకే చెప్పండి. నమ్మాలి 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 నమ్మాలి. ఈ గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేక వందనాలు. చిన్నలకు గ్రామంలో ఉన్నటువంటి అనేకమైన వ్యక్తులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అంటున్నాడు దేవుడు. కనుక ఆ సత్యమైన మాటలు చెప్పడానికి, ఆ నిత్య జీవం అనే మాటలు చెప్పడానికి, పరలోక రాజ్యములో నడిపించడానికే ఈ దైవజనులుగా సంఘ విశ్వాసులుగా మేము మధ్యకు వచ్చాం. శుభవార్త మీరందరూ వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మన మధ్యలో ఉంటున్న
దైవజనులు ప్రారంభంగా సియోను గారు ఈ గంగవారంలో ఉంటున్న మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని మాటలు తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అయ్యగారు ఇలాగ బిడ్డలు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారా? ఒక్కసారి నీ యొక్క స్వజనులను కాపాడుకుంటున్నాడు దేవుడు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు దేవుడు, నీ యొక్క భర్తను కాపాడుకుంటున్నాడు దేవుడు, నీ బిడ్డలను కాపాడుకుంటున్నాడు. దేవుని తెలుసుకో, దేవుని నమ్ముకొని ముందుకు సాగితే దేవుడు తగినదగా బహుమానం నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క కుటుంబాల్లో భయంకరమైన అభిజాళ్ళు, భయంకరమైన ఇబ్బందులు, అంతకంటే ఎక్కువ ప్రేమ అనిపిస్తుంది. దేవుడే మిమ్మల్ని కాపాడునుగాక, దేవుడే మీకు కరుణ చూపించునుగాక, తల్లి బిడ్డలను దేవుడు సంరక్షించునుగాక. అమ్మ, మీకు ఏ అవసరత అయినా మనుషులు కొన్ని రోజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు సదాకాలం మీతో ఉంటాడు. మీ బిడ్డలకు తోడు పూర్వకంగా ప్రభువుని చూడండి, దేవుడు తన కృప మీకు అనుగ్రహిస్తుంటాడు. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజు. అరే బాబు, మన వాళ్ళందరూ ఎక్కడ మీరు వెళ్ళండి అమ్మా. ఇది కొయ్యూరు మండలము, గంగవారం గ్రామం. నిజానికి ఈ ప్రాంతం యొక్క రోడ్లు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్కడ కనీసం నిలవబడడానికి అవకాశం లేదు. ఈ వర్షాకాలంలో మీ అందరికీ దేవుడే తోడుగా ఉండునుగాక. సంతోషం మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు మంచి దేవుడు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, యేసు మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. అమ్మ, మీకు ఏ అవసరత కలిగినా, ఎలాంటి పరిస్థితి యేసు ప్రభు అందరికి ఉపకారాలు చేసేవాడు. ఆయన పక్షపాతి కానే కాదు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, యేసయ్యా నా కుటుంబాన్ని దీవించండి, నా బిడ్డలను దీవించండి, మా పరిస్థితులు మార్చండి అని దేవుడు మీరున్న స్థలంలోకి వచ్చి మీకు సమృద్ధి, దేవుడు మీ గ్రామాన్ని సమృద్ధిగా దీవించును. యేసు క్రీస్తు అందరికీ ఉపకారాలు చేసేవాడని. ఈరోజు ఈ పాస్టర్లు వచ్చి మీకు ఏదో చిన్న ఉపకారం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ యేసును అంగీకరిస్తే ప్రతిరోజు కూడా మనకు ఉపకారాలు చేసేవాడు. హల్లెలూయా. కనుక ఏడు మీ గ్రామం కొరకు, గంగవారం కొరకు ఓకే ప్రార్థన చేద్దాం అందరూ కలిపి. ఇదిగో ఈ గ్రామంలో ఉన్న వారి పేర్లు మనకు తెలియదు, కానీ ఈ బిడ్డలందరూ హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు రాజులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా మేము ప్రార్థన చేస్తాం.
ఇదిగో తండ్రి, సమయములో ఈ మారుమూల ప్రభుత్వమైన పరిస్థితిలో ఉంది ఈ ప్రాంతం. ఈ గ్రామం కూడా నాయన ప్రభా అనారోగ్యానికి బలహీనతలకు గురైన రీతిలో కనిపిస్తుంది ప్రభా. ఈ ప్రాంతంను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఈ గ్రామాన్ని గాయపడినస్తంలోకి ఒప్పగిస్తున్నాం తండ్రి. ఈ గ్రామంలో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాలురు, పాలు తాగే పసిబిడ్డ వరకు నీ గాయపడినస్తంలోకి ఒప్పగిస్తున్నాం దాడి పరిశుద్ధురా. ఈ గ్రామమును అయా తండ్రిని స్వాధీనంలో ఉంచుకున్న ప్రియ రక్షక, మీరు ఆయోయములకు ఆరోగ్యమును మీరు వ్యాధి శోధన శ్రమల నుంచి తప్పించుకుంటూ నిత్యం ఈ గ్రామాన్ని మీరు కాపాడుకోండి ప్రభు పరిశుద్ధురా. ప్రతి విధ మలేరియా, టైఫాయిడ్, సమస్త వ్యాధులను అయ్యా తండ్రి ప్రతి అక్కరాలు తీర్చండి, రోగులను ముట్టండి, స్వస్థపరచండి. నీవే కృప చూపించి మహిమపరచమని యేసుక్రీస్తు నామములో ఈ గ్రామమును, గ్రామ ప్రజలను, ఈ గ్రామంలో నడిపిస్తున్న సేవకులను, వారి కుటుంబాలను బహుమే అందరూ ఆరోగ్యాలతో ఉండును గాక, బిడ్డలు క్షేమంగా ఉండును గాక. ఈ గ్రామం చుట్టూ దేవుని కృప కంచెగా ఉండును గాక. వందనాలు తెలియపడుతూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అమ్మ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వేగమరండి ప్రియులారా, ప్రభును సేరవరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, మార్గము జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను. రానయ్యున్న యేసయ్య వడగాలు కురిసే రోజు, మిడతలంతా ప్యారే రోజు, నీ రక్తం చారే రోజు, అది ఆ రోజు, అది ఆ రోజు, నివిసారులు వచ్చే రోజు, రోజు, నివిసారులు వచ్చే రోజు. దేవుడు మీ ప్రజలందరినీ ప్రేమించి ఇదిగో రక్షణ సువార్త తెలియపరచడానికి దూర ప్రాంతం నుండి మమ్మల్ని అందరినీ ఈ స్థలానికి నడిపించి ఉన్నాడు. ఈ సమయంలో మీ అందరికీ ఒక సంతోషకరమైన విషయాన్ని, వివాహము సంతోషమని కొందరు, పుట్టిన దినము సంతోషమని కొందరు, పుష్పత అవడము సంతోషమని కొందరు అనుకుంటూ ఉంటారు. సంతోషకరమైన విషయాన్ని మీకు తెలియపరచడానికి మేము అందరం వచ్చాం. ఆ సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇదిగో మనమందరము పాపం చేసి, మనమందరము పాపము ద్వారా పుట్టి ఉండగా, పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోయిన వాడు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ నిత్య నరకం నుండి మానవుడు తప్పించబడాలని
వ్రతాలు, జపాలు, పూజలు, పుణ్యాలు, దాన ధర్మాలు ఎన్నో చేస్తున్నారు. ఎన్ని చేసినా మనిషికి శాంతి లేదు, ఎన్ని చేసినా మనిషికి సమాధానం లేదు. అయితే యేసు ఈ లోకానికి శాంతి 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 అనగా సర్వమానవాళ్ళు పాపం చేశారు. ఆ పాపం వలన మానవుడికి శాపము, రోగము, మరణము వచ్చింది. ఆ మానవుడికి సంతోషం ఇవ్వడానికి, మానవుడిని పాపము నుండి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. వేదాలు తెలియపరుస్తున్నాయి కదా, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మనాం పుణ్యనామ బలిందించబడాలి. అందుకనే మన వాళ్ళు చాలా మంది కోళ్ళ రక్తము, గొర్రెల రక్తము అండ్ ఇలాగ ఎన్నో రక్తాలను సిందిస్తూ ఉన్నారు. కానీ పశువుల రక్తము మానవుని యొక్క పాపం నుండి విడుదల చేయదు. కనుక మానవుడి కొరకు మానవుడే రక్తం చిందించాలి. ఆ మానవుడు చిందించే రక్తము కూడా పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి. మరి ఈ భూమి మీద నుండి ఈ రోజు వరకు పరిశుద్ధులు అన్నవారు ఎవరూ లేరు. బైబిల్ చెబుతుంది ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కన్య మరియ గర్భములో కుమారుడిగా ఈ లోకానికి మానవ అవతారములో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఒకానొక ఆయా ప్రాంతాల నుండి, అడ్డతీగల నుండి, రంపచోడవరం నుండి, ఆయా ప్రాంతాల కాకివాడ గండి మీద నుండి అనేక మంది దైవజనులు మీ ప్రాంతానికి నడిపించాడు. ఈ దైవ మాటలు వినండి, నిన్ను క్షమిస్తాడు, తగిన కాలంలో తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గొప్ప 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 నామం యేసు నామం, యేసు నామం. మన కూడా పెట్టి సరిపోతుంది. ఎవరికి చోటే లేదయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేడా. నన్ను దాటుకోకయా, నన్ను విడిసిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటుకోకయా, నజరేతు వాడ నన్ను విడిసిపోకయా. నన్ను విడిసిపోయినా, నా తల్లి నన్ను మరిసిపోయినా, నా తల్లి నన్ను విడిసిపోయి నన్ను లాలించగా, తల్లిదండ్రులు నీవే నన్ను దావీదు కుమారుడా నన్ను దాటిపో. ప్రభు అయిన యేసు క్రీస్తుకే అందరూ చెప్పండి ఒకసారి, నమ్మాలి 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 నమ్మాలి, గట్టిగా నమ్మాలి నమ్మాలి. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో సంఘ బిడ్డలు అనుకుంటా మీ అందరికీ దైవజనులందరి తరపున నా